పేరండి? శంకర కృష్ణారావు గారు. బాబాయ్ గారు మీ వయసు ఎంత? 74. మీరు ఎన్ని రోజులు మన బస్ షోస్కి వస్తున్నారు మీరు? సార్ కరెక్ట్ గా ఆ రోజులు కూడా గుర్తు పెట్టుకుంటారు అనమాట. కరెక్ట్ గా 60 రోజులు అంటారు. సార్ చెప్పండి అసలు ఏంటి ప్రాబ్లం? మీరు దేనికోసం వస్తే మన బస్ షోస్ కి? అంటే ఇక్కడ నడుము దగ్గర నుంచి అక్కడ లంబార్ డిస్క్ లో నడుము దగ్గర నరం మీద అరిగింది అంటే ఏం చెప్తారు? మన వాడు మధ్యలో డిస్క్ మధ్యలో ఆ క్యాటలైజ్ జరిగిందని చెప్తారు కదా. ఆపరేషన్ చేయాలన్నారు. ఇది జరిగి ఎన్నాళ్ళ నుంచి అండి? ఇది జరిగి ఎన్నాళ్ళ నుంచి అంటే ఈ 2023 సంవత్సరమే అక్టోబర్ 26-27 ఆ తారీఖు నుంచి మాట. ఇంకా ఇది కాక ఇంకేంటి ప్రాబ్లం? మామూలు మీకు నొప్పులు అయితే ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలా భుజం జాయింట్ కూడా అరిగిందన్నారు. ఏది తుంటు కూడా అరిగిందన్నారు. కానీ మెయిన్ మీ ప్రాబ్లం ఏమంటే ఆ డిస్క్ లహరి ఆ డిస్క్ కి సంబంధించిన మెయిన్ ప్రాబ్లం మాట. ఆపరేషన్ చేయాలన్నారు. కానీ 75 సంవత్సరాల వయసులో ఆపరేషన్ అంటే అది కొంచెం మరి ఇబ్బందికర. మనోడు అడిగాడు 74 సంవత్సరాలు మరి ఇబ్బంది అన్నాడు. అక్కడి నుంచి వచ్చేస్తే మా అన్నయ్య గారు అబ్బాయి కనుక్కొని ఇక్కడికి ఇద్దరు వస్తున్నారు, ప్రకాష్ గారును తీసుకొచ్చారు. అయితే గమనించండి, యాక్చువల్ గా ఆ 74-70 సంవత్సరాల వయసులో అంటే మీకు తెలిసే ఉంటుంది. మోకాలు అరిగిపోయింది, ఆపరేషన్ చేసి నీ రీప్లేస్ చేయాలంటే పర్వాలా, అక్కడ ఆపరేషన్ చేసే దగ్గర 95% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇది చూసామంటే చెప్తారు కదా గుండెకి సంబంధించి ఏమంటారు, 3 స్టెంట్లు వేశారు. ఆల్రెడీ స్టెంట్స్ కూడా వేస్తున్నారు వచ్చి. ఆ విధంగా ఏం స్టెంట్సే కాదు, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినా సరే చేసినా సరే 100లో ఒక 94-95% సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ వెన్నుముక ఆపరేషన్ అంటే మాత్రం ఇట్స్ టూ డేంజరస్. అది సక్సెస్ అయితే అవుతుంది లేకపోతే లేదు కదా. అది మీకు కూడా అలాగే చెప్పారు, అది సక్సెస్ అయితే అవుతుంది లేకపోతే లేదని చెప్పి కదండి. అయితే ఇప్పుడు వారికి అలాగే అంటే ఈ థెరపీ గురించి వాళ్ళ బంధువులు ఎవరో వచ్చారు మా దగ్గర, తెలిసిన వాళ్ళు రావడం తీసుకొచ్చారు. అయితే సార్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఎలా వచ్చేవారు స్టార్టింగ్ లో? ఆటో మీద వచ్చేవాడిని. 2 రోజులు కర్రలు ఆటో అన్నాడు డ్రైవర్ గారు, పట్టుకున్నాడు బాబా ఎందుకు బాధ. తర్వాత కర్ర పట్టుకుని వచ్చాయి. ఇప్పుడు ఆగండి. యాక్చువల్ గా ఫస్ట్ స్టార్టింగ్ సార్ ఎలాగంటే పెద్ద వయసు కదా, చాలా సివియర్ ప్రాబ్లం కదా. ఆ ప్రాబ్లమ్ తో వారు ఏంటంటే చాలా కష్టపడి ఆయన ఆటోలో వచ్చి ఆటో నుంచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చాలా కష్టపడి పక్కనున్న రైలింగ్ పట్టుకుని గోడ పట్టుకుని పైకి ఎక్కుతూ వచ్చేవారు. అయితే ఆటో డ్రైవర్ అన్నారంటే ఎందుకంటే బాగా స్టిక్ పట్టుకోవచ్చు కదా, ఆ స్టిక్ పట్టుకుని నడవడం మొదలు పెట్టారు. తర్వాత మా వాళ్ళు కూడా కింద లహరి కానీ వాగ్దేవి కానీ కిందకి వెళ్ళేటప్పుడు బాబాయ్ గారికి బ్యాగ్ అందించి బాబాయ్ గారిని తీసుకెళ్ళి అక్కడ ఏదైనా ఆటోకి వెళ్ళి మాట్లాడి పంపిస్తూ ఉంటారు. ఇలా జరుగుతా ఉండేది. సడన్ గా ఒకసారి నేను చూశాను, ఆయన బయట బండిని స్టాండ్ వేస్తున్నారు. బయట ఏది థెరపీ మొదలు పెట్టిన 25 రోజుల థెరపీ మొదలు పెట్టిన ఒక 25-30 రోజుల తర్వాత బండి స్టాండ్ వేస్తున్నారు. ఏంటండి బండి స్టాండ్ వేస్తున్నారు, ఎలా వచ్చారని చెప్పని అడిగితే ఎలా వచ్చారు అప్పుడు మీరు? ఎలా వచ్చారు? సరిపోలా, గట్టిగా. ఏమైందంటే ఆపరేషన్ చేయాలి ఇంత సివియర్ గా తర్వాత చెప్పారు వచ్చి, నాకు తర్వాత చెప్పిన మాట వారు వచ్చి అది నడకపోవడం, మీరు ఎక్కువగా నడవకూడదు, రెస్ట్ తీసుకోవాలి, ఆ విధంగా చెప్పిన ప్రాబ్లం కి ఆయన 30 రోజుల తర్వాత అంత సివియర్ గా ఉన్న ఆయన కూడా ఆయనే బండేసుకుని రావడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు మొదలుపెట్టి 60 సిట్టింగ్స్ కదా, అంటే ఒక 30 సిట్టింగ్స్ నుంచి సార్ చూసామంటే బండేసుకుని రావడం వస్తుంది అనమాట. రోజు బండి మీద వస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి క్లాప్ చేద్దామా గట్టిగా. అయితే ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇప్పుడు ఆ నొప్పి ఎంత వరకు అంటే ఇక ముందుకు రాకముందు చూస్తామంటే ఆ నొప్పి కావచ్చు, ఈ తొంటిలో అన్నారు, భుజం దగ్గర అన్నారు, వాటి అన్నిటికి సంబంధించి ఏదైనా తేడా ఉందండి శరీరంలో? ఏముంది తేడా? బాడీ అంతా నొప్పులే నాకు. ఓకే, కౌంటర్ పని చేసాం, రోజు 14 గంటలు 16 గంటలు నుంచి పని చేసాం. అమ్మో, మీరు వర్క్ చేసేటప్పుడు 14-16 గంటలు చేసేవారు? 40 సంవత్సరాలు పని చేశారు. 40? ఓకే. సో ఇప్పుడు ఆ నొప్పులు అయితే కూడా బాధపడలేదు కానీ ఇది అంత బాధ పెట్టింది. అంతే కదా, అంటే గుండె అంటే సరే దానికి సంబంధించి ఇది నడవాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, పైకి లేవాలన్నా మెయిన్ కాళ్ళే కదండి. సో దానివల్ల అంత ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు ఆ ఇబ్బంది అనేది, నొప్పులు అనేది ఆ కాళ్ళకి సంబంధించి రూపాయిలో ఎంత వరకు తేడా వచ్చింది? అంటే పావులా 70% తగ్గింది. రూపాయిలో 70% తేడా వచ్చిందంట గట్టిగా. అది కూడా 74 సంవత్సరాల వయసులో ఉన్న వారికి 60 రోజుల ట్రీట్మెంట్ లో 74%. సారు ఒక 4 రోజుల క్రితం ఒక మంచి ఆలోచించారు అన్నమాట. ఏంటంటే
నిజం. నేను రోజు వస్తున్నా, వచ్చినా మీకు ఎంతసేపు ఇస్తాను ట్రీట్మెంట్, మీకు ఎంతసేపు ఇస్తాను ట్రీట్మెంట్, 30-35 నిమిషాలు మాత్రమే, లేదా స్పెషల్ థెరపీలో ఇంకొక 10 నిమిషాలు వచ్చింది. వారేం ఆలోచించారంటే సరే ఇక్కడికి వెళ్తే నేను రోజు వెళ్తే వీళ్ళు ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అది నాకు 35 నిమిషాలు జరుగుతుంది. కానీ ఇలాంటి ఒక వస్తువు నా ఇంట్లో ఉంటే, ఎక్కడుంటే అరే మన ఇంట్లో అన్నీ ఉన్నాయండి, ఉపయోగం లేని వస్తువులు అన్ని. అంటే ఇలా అంటున్నాను చెప్పి అనుకోవద్దు. టీవీ ఉంది నిజమే, కానీ అది లేకపోయినా పర్వాలా. ఫ్రిడ్జ్ ఉంది ఓకే, అది లేకపోయినా పర్వాలా. బీరువాలో బంగారం ఉంది, అది లేకపోయినా పర్వాలా. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువు మన ఇంట్లో లేకపోతే ఎన్నుండి ఉపయోగం ఏముందండి, ఎన్నుండి ఉపయోగం ఏముంది అని ఆలోచించి సార్ ఏమాలోచించారంటే ఎస్ నాకు ఒక మిషన్ కావాలని చెప్పి ఆ 2,75,000 సారు, ఎందుకంటే ఎందుకంటే ఇప్పటికి 2 లక్షలు సార్ కట్టేసారు ఆల్రెడీ. వచ్చి ఇంకొక 75,000 రేపు 50,000 ఎల్లుండి కడతారంట, ఇవాళే కట్టేస్తారంట. మిగిలిన డబ్బులు చూస్తే ఉంటే మిషన్ వచ్చిన తర్వాత ఇస్తారంట. అంటే వారి ఆలోచన. చాలా మంది ఏమంటారంటే సార్ ఎందుకు లేండి సార్ 70 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకో కొన్నాళ్ళు. అరే రే సార్, ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. చాలా ప్రాముఖ్యమైన రోజులు ఇవే. ఎందుకంటే ఈ ఉన్నన్ని రోజులు కూడా మన ఇంట్లో ఉన్న ఎవరి మీద కూడా మనం ఆధారపడకుండా, ఏంటది ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. నా ఆలోచనతో సార్ మంచి ఒక మిషన్ కూడా ఆయన కొనుక్కున్నారు. తొందరలోనే ఆ మిషన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళబోతుంది. సార్ కోసం గట్టిగా మేము అందరం కోరుకుంటాం, భగవంతుని ఇక్కడ మీకు మంచి ఆరోగ్యం దేవుడి ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. ఒకసారి మళ్ళీ చేద్దాం గట్టిగా. ఓకే సార్, థ్యాంక్ యూ.